3 లక్షల బడ్జెట్లో కారు కావాలా? ఇది ఒక బంపర్ ఆఫర్ అని చెప్పొచ్చు. ప్రజెంట్ మనం ప్యాషన్ కార్స్ మాదాపూర్లో ఉన్నాం. సో 3 లాక్ బడ్జెట్లో కారు కొనాలంటే ఇది ఒక బంపర్ ఆఫర్ అని చెప్పొచ్చు. మనం 1 కాదు 2 కాదు 5 కార్లు 3 లాక్ బడ్జెట్ లోపే రివ్యూ చేయబోతున్నాం. ఇప్పుడు మనం సురేష్ గారితో మాట్లాడి ఏమేమి కార్స్ ఉన్నాయి వాటి గురించి చూద్దాం రండి. ఇప్పుడు సురేష్ గారు అన్నారు అండర్ 3 లాక్ బడ్జెట్లో కార్స్ అన్నారు. సో అది ఎంతవరకు నిజమో తెలుసుకుందాం. హలో ఉన్నాయి. హాయ్. సో మరి ఇందాక అన్నారు. అవునండి. సో మనకు అండర్ 3 lakhs 5 కార్స్ ఉన్నాయన్నారు. ఉన్నాయండి. మంచి ఆటోమేటిక్ వెహికల్స్ ఉన్నాయి. లేటెస్ట్ మోడల్స్ ఇద్దాం కూడా. అవునా? మోడల్ కూడా 3 lakhs లోపల అంటే మరి లో మోడల్స్ అని కాకుండా ఆటోమేటిక్ వెహికల్స్ రెనాల్ట్ క్విడ్ వెహికల్స్ 2 వెహికల్స్ వచ్చాయి మన దగ్గరికి. 285 బడ్జెట్లో ఇద్దామండి. ఇంకోటి ఇథియోస్ డీజిల్ బండి ఉంది 250 బడ్జెట్లో ఇద్దాం. ఇలాగ అండర్ 3 lakhs ఒక 5 వెహికల్స్ పెడదాము. అండ్ వచ్చేసి 5 lakhs నుంచి 10 lakhs రేంజ్లో ఒక లేటెస్ట్ కార్స్ ఒక 5 వెహికల్స్ టోటల్గా 10 వెహికల్స్ కవర్ చేద్దాం ఈ వీడియోలో. ఇప్పటిదాకా మన ఇద్దరం కలిపి ఒక 5 years నుంచి వీడియోస్ చేస్తున్నాం కదా, 5 సంవత్సరాల నుంచి వీడియోస్ చేస్తున్నాం కదా. మన ప్యాషన్ కార్లను కార్ ఎందుకు కొనాలి? మీ దగ్గర ఎందుకు కొనాలంటే ఏంటంటే చాలా జాగ్రత్తగా చెక్ చేస్తామండి. మేజర్ యాక్సిడెంట్, ఫ్లడ్ అండ్ ఇంజన్ బోర్ చేసిన వెహికల్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లోపలికి రానివ్వం. సో అమ్మే కస్టమర్కి ఫుల్ జెన్యునిటీగా ఇవ్వగలము. ఇప్పుడు రీడింగ్ ఒక్కటి మనం చెక్ చేయలేము, ఎందుకంటే ప్రతి వెహికల్కి షోరూంలోనే చేయిస్తారనే ఆలోచన ఉండదు కదా. కొందరు బయట కూడా చేయిస్తారు. ఒక్క ఓడోమీటర్ రీడింగ్ తప్పితే మేజర్ యాక్సిడెంట్ కానీ ఫ్లడ్డెడ్ కానీ ఏదైనా ఇంజన్ ఏదైనా ఓపెన్ చేసిన వెహికల్స్ కానీ మనం తీసుకోం. కాబట్టి నిజంగా కస్టమర్స్ కూడా మనకు మంచి సపోర్ట్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ నెలకు 70 కార్స్ అమ్ముతామండి. మనకి ఎప్పుడు రిటర్న్ రావు ఒక్క వెహికల్ కూడా. ఎందుకంటే మా టెక్నీషియన్ ఉంటారు, ఆయన చెక్ చేసి అంతా ఓకే సార్ ఈ బండి అమ్మొచ్చండి తీసుకుంటాం. ఇంకొకటి కూడా ఏంటంటే కస్టమర్ ఎక్స్పెక్టేషన్ హెవీగా ఉన్నా కూడా అమ్మే కస్టమర్ సార్ మార్కెట్ ఇంత లేదు ఇంత వెళ్తుంది, సో ఆయనకు కూడా గైడెన్స్ చేసి అట్లా చేస్తాం. కాబట్టి మనం ఎక్కువ వెహికల్స్ కూడా సేల్ చేయగలుగుతున్నాం జెన్యున్గా. సో మనం పెట్టే ప్రతి వెహికల్స్ 10 వెహికల్స్ పర్ వీడియో పెడతాము. 2-3 డేస్లో అమ్మేస్తున్నాం కదా సార్. జెన్యున్ లేకుంటే కస్టమర్లు ఎందుకు ఉంటారు? లోన్ ఫెసిలిటీ కూడా చేయించిద్దాం కంప్లీట్గా. సో గైస్ ఈ వీడియో ఏమాత్రం మిస్ చేసుకోకండి, ఎండ్ వరకు చూసి వెహికల్ ప్రైస్ ఎలా కమెంట్ చేయండి. అంటే మనకి ఇయర్ మోడల్ ఎక్కువ ఉండాలి, బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉండాలనుకుంటే ప్లస్ ఆటోమేటిక్ 2 వెహికల్స్ వచ్చినాయి మన దగ్గరికి. 2 వెహికల్స్ కూడా 2,80,000కి ఇప్పిద్దామండి. అవునా? ఈచ్ వెహికల్. ఇది వచ్చేసి 2017 మోడల్ ఆటోమేటిక్ పెట్రోల్ రెనాల్ట్ క్విడ్ అండి. 2,80,000కి ఇస్తాము. సేమ్ ఇంకొక కలర్ కావాలనుకుంటే కూడా మెరూన్ కలర్లో వచ్చింది చూడండి. ఇది కూడా అంతే బడ్జెట్ అనమాట. 17 మోడల్ 2017 RXT వేరియంట్ అండి. రెనాల్ట్ క్విడ్లో ఆటోమేటిక్ అండి. ఎక్సలెంట్గా ఉన్నాయి. టూ వెహికల్స్ కూడా. నాకు ఆటోమేటిక్ కావాలి, తక్కువ బడ్జెట్లో కావాలి, మరి లోన్ కూడా ఎక్కువ కావాలనుకున్న వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. మీకు 250 వరకు లోన్ చేయించవచ్చు. ఒక 40,000 కట్టి కూడా తీసుకోవచ్చు 2 వెహికల్స్ అయితే. సో గైస్ మనకు 2,70,000 2 కార్లు వస్తాయి. 2 ఆటోమేటిక్ కార్సే. అంటే 2 కార్లు కలిపి 270 కదండి. ఈచ్ వన్ 270. అదే 2 కార్స్ ఉన్నాయి. సో 2 కార్లు ఒక్కొక్కటి 2,70,000 2,70,000 2 కలిపి ఆటోమేటిక్ కార్స్ అనమాట. సో కార్స్ అయితే చాలా బాగున్నాయి. చాలా బడ్జెట్ అండి. 2017 మోడల్ కాబట్టి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ వస్తుంది. మీకు 80% ఇంట్రెస్ట్ లోన్ కూడా చేయించవచ్చు అనమాట. గైస్ చూడొచ్చు రెనాల్ట్ కిట్ ఇంటీరియర్ చూడొచ్చు. సో చాలా బాగుంది. సో బాగుంది అన్న కండిషన్. రెడీ టు మూవ్ మా మోహన్ గారు. ఎవరైనా లెర్నింగ్ కానివ్వండి లేదా లాంగ్ డ్రైవ్ వాడుకోవాలన్నా కూడా టెన్షన్ లేకుండా వాడుకోవచ్చు. 2017 మోడల్ 280 బడ్జెట్లో అయితే. సో గైస్ 70 మోడల్. సో 280 అంటే చాలా మంచి ప్రైస్. సో కార్ ఎక్కడ డ్యామేజ్ అంటే ఏం లేవు. ఒకసారి చూపిస్తాం మీకు మొత్తం. సో కార్స్ చాలా బాగున్నాయి. ఎవరైతే ఆటోమేటిక్ కార్ కావాలి, సో హైదరాబాద్ లోకల్లో తిరగడానికి అయితే బెటర్ అని చెప్పండి. అండర్ 3 lakh బడ్జెట్లో కార్స్ ఉన్నారు కదా మోహన్ గారు. 2015 మోడల్ సెలేరియా VXI అండి. అది మిడిల్ వర్షన్ వస్తుంది. ఇది వచ్చేసి మనకు 2,99,000కి ఇద్దాం. 2015 మోడల్ సెలేరియా VXI గ్రే కలర్ వేరియంట్లో చూడండి. చాలా బాగుంది వెహికల్ కూడా. రెడీ టు మూవ్. మీరు పెట్రోల్ పోసుకొని తీసుకెళ్తే దీనికి మీకు ఫైనాన్స్ కావాలన్నా కూడా 2,19,000 3 lakhs ఫైనాన్స్ చేయించి ఇస్తాను నేను. మొత్తం కంప్లీట్ 0 డౌన్ పేమెంట్ కూడా వస్తుంది. ఎందుకంటే మన కస్టమర్ ఇచ్చే తక్కువ ప్రైస్లో ఇస్తున్నారు కాబట్టి. టైర్ కండిషన్స్ కూడా ఆల్మోస్ట్ 70% ఉన్నాయండి. మీరు ఇంటీరియర్ కూడా చూసుకున్నట్లయితే చాలా నీట్గా ఉంది. ఇది పెట్రోల్ వేరియంట్ వస్తుంది మీకు. మారుతి సెలెరో అండర్ 3 lakh బడ్జెట్ లోపే కార్ వస్తుంది. 70 మోడల్ అన్న. 2015 మోడల్ అండి. 15. సో గైస్ 50 మోడల్. సో కార్ చాలా బాగుంది. ఒక్కసారి మనం రైడ్ షీట్లు చూద్దాం. చాలా నీట్గా అయితే ఉంది. వెహికల్ మొత్తం కూడా ఒరిజినల్ పెయింట్తో ఉంది. ఎక్కడ కూడా ఏం స్క్రాచెస్ కానీ ఏం లేవండి. 2,99,000కి ఇద్దాం. ఎక్సలెంట్ ప్రైస్ అండి. 2015 మోడల్ సెలేరియో పెట్రోల్ వేరియంట్. సో వన్ మోర్ వెహికల్. నాకు జస్ట్ లెర్నింగ్ కావాలండి. ఒక 1 year యూస్ చేసుకుంటా ఫ్యామిలీ అంతా లెర్నింగ్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి 60,000లో ఒక వెహికల్ ఇద్దామండి. 60,000? ఓన్లీ 60,000. ఆల్టో వెహికల్ ఇది. 2006 మోడల్ కానీ ఫిట్నెస్ ఉంది. ఇంకా 1 year వరకు. నెక్స్ట్ ఇయర్ వరకు ఫిట్నెస్ కూడా ఉంటుంది. చాలా నీట్గా ఉంది. ఇట్లా చాలా లో బడ్జెట్ 60,000లో కార్ అనుకుని చీప్గా తీయద్దు. ఇది వేరే వెహికల్ మన దగ్గర పర్చేజ్ చేశారు. ఇక్కడ పార్క్ అండ్ సేల్ ఇచ్చిపోయారు వీళ్ళు. కూడా ర్యాపిడ్ ఆటోమేటిక్ వెహికల్ కొన్నారు కస్టమర్. సో చాలా బాగుందండి. మీరు లెర్నింగ్ మన ఇంట్లో వాళ్ళందరూ లెర్నింగ్ నేర్చుకోవాలి. ఇప్పుడు డ్రైవింగ్ స్కూల్ ఒక్కరికి 8,000 9,000 ఉంటుందండి. మన ఫ్యామిలీ అంతా నేర్చుకోవచ్చు. ఎక్కడికైనా కూడా వెళ్ళొచ్చు. ఆల్టో ఇంజన్ చాలా బాగుంటుంది. 800cc ఇంజన్ అది. ఇది మనకు ఓన్లీ 60,000కి ఇద్దాం వెహికల్. 60,000? మనం ఈరోజు పెట్టే ప్రైస్ అన్ని కూడా డెడ్ అండ్ ప్రైస్ ఉంటాయండి. ఆ ప్రైస్ మీద ఆఫీస్ కమిషన్ ఉంటుంది. ఓకే. సో గైస్ 60,000లో వస్తుంది. ఎవరికైతే మనకు 60,000 50,000 కార్ కావాలంటే
ఇది ఒక బెటర్ కార్ అనమాట. జస్ట్ లర్నింగ్ పర్పస్కి ఒక 1 year యూజ్ చేసి వాళ్ళకి ఇచ్చేసిన. ఆల్రెడీ ఫిట్నెస్ కూడా ఉంది కాబట్టి టెన్షన్ లేదండి. మనకు 1 year వాడి మళ్ళీ తెచ్చినా కూడా మనం అట్లీస్ట్ 50,000 పైన అమ్మొచ్చు. అప్పుడు కూడా ఆఫీస్ కమిషన్ తీసుకుంటాం. సో కాంపాక్ట్ ఎస్యూలో కొంచెం తక్కువ బడ్జెట్లో కావాలి, మోడల్ కూడా ఎక్కువ ఉండాలి, నాకు నేను ఎక్కువ తిరగని పెట్రోల్ వేరియంట్ ఇలాంటివి కావాలనుకున్న వాళ్ళకి, ఎస్యూ టైప్ ఉండాలంటే హైట్ ఎక్కువ ఉండాలనుకున్న వాళ్ళకి వెన్యూ అండి. ఇది కాంపాక్ట్ ఎస్యూ 2020 మోడల్ వచ్చింది మన దగ్గరికి. బడ్జెట్ కూడా అంటే ఎక్సలెంట్ బడ్జెట్లో ఇప్పిస్తాను, 6 లక్షలకి ఇప్పిస్తానండి. ఇది ఓన్లీ 6 lakhs బడ్జెట్లో వస్తుంది. 2020 మోడల్ వెన్యూ అండి. ఇది పెట్రోల్ మాన్యువల్ వేరియంట్. మీకు వచ్చేసి ఏదైనా లోన్ స్పెషాలిటీ కావాలన్నా కూడా 6.5 నుంచి 7 lakhs లోనే వస్తుంది. మనం 6 lakhs బడ్జెట్ వరకు అరేంజ్ చేద్దాం. ఇది వెహికల్ని చాలా కండిషన్ ఉంది. 2020 వెన్యూ అండి, ఎస్ వేరియంట్, పెట్రోల్ మాన్యువల్ వేరియంట్. సో గైస్ హోండా వెన్యూ 2020 మోడల్, 2020 మోడల్, లేటెస్ట్ మోడల్ అనమాట. సో కార్ చాలా బాగుంది, బడ్జెట్ కూడా చాలా ఫ్రెండ్లీ అండి. 6 lakhsకి ఇచ్చేద్దాం వెన్యూ ఎస్యూవీ. ఇది అలవెల్స్ రావానా? ఎస్ వేరియంట్ అండి, రావండి. మీకు అలవెల్స్ ఎంచుకుంటే 20,000 ఎంచుకుంటే మొత్తం నీట్ అలవెల్స్ వచ్చేస్తాయి దీనికి. సో గైస్ ఒకసారి ఇంటీరియర్ చూద్దాం. ఇన్ఫోటైన్మెంట్ టచ్ స్క్రీన్ అన్నీ ఉంటాయి, డోయల్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటుందండి, స్టీరింగ్లో ఆడియో కంట్రోల్స్ అన్నీ ఉంటాయి. సో గైస్ చూడొచ్చు, సో రేర్ సీట్లు చాలా బాగున్నాయి, బూట్ స్పేస్ కూడా బాగానే ఉంటుంది చూడండి. సో ఎంత రావచ్చు మ్యాక్సిమం ప్రైస్ అండి? 2020 మోడల్ వెన్యూ ఓన్లీ 6 lakhs బడ్జెట్కి ఇద్దామండి. కొన్ని ఇంట్రెస్ట్ ఉంటే ఇమీడియట్లీ ఫోన్ చేసుకొని హోల్డ్ చేసుకోండి. ఇది మిడ్ వేరియంట్ టాప్ ఏనా? మిడ్ వేరియంట్ అండి. దీనికి ఎయిర్ బ్యాగ్, డోయల్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, స్టీరింగ్లో ఆడియో కంట్రోల్స్ అన్నీ ఉంటుంది, టచ్ స్క్రీన్ అన్నీ కూడా ఉంటాయి, రివర్స్ కెమెరా అన్ని ఫీచర్స్ ఉంటాయి. ఓకే. సో గైస్ మనకు 6 లక్షల బడ్జెట్లో కాంపాక్ట్ ఎస్యూవీ కార్ కావాలంటే ఇది ఒక బెటర్ కార్ అనమాట. 6 లక్షలు ఉన్నారు, ఇంకా ప్రైస్ నెగోషియేషన్ ఉంటుంది. ఏముండదండి, ఫిక్స్డ్ ప్రైస్ అన్ని. సో 1 more వెహికల్ తీసుకున్నట్లయితే మోహన్ గారు, ఇప్పుడు నేను కొంచెం ఎక్కువ తిరుగుతాను, తక్కువ బడ్జెట్లో డీజిల్ వెహికల్ కావాలి, ప్లస్ బూట్ స్పేస్ ఎక్కువ ఉండాలి, పెద్ద బండిగా కావాలనుకున్న వాళ్ళకి 250 ఆ బడ్జెట్లో ఇప్పిద్దామండి. టొయోటా ఎథియోస్, అది డీజిల్ వేరియంట్ అండి, చాలా నీట్గా ఉంది. 1,15,000 తిరిగిందండి, జెన్యున్ రీడింగ్తో సహా ఉంది. ఓన్లీ 2,50,000కి ఇద్దామండి. ఇథియోస్ డీజిల్ వెహికల్ 2012 మోడల్ అండి. 12 మోడల్ డీజిల్ వేరియంట్, సెడాన్ మోడల్ అండి, పెద్దదిగా వస్తుంది వెహికల్ కూడా. అవునా? కొంచెం మాకు లగేజ్ ఎక్కువ కావాలి, ప్లస్ మనం ఎక్కువ తిరుగుతాం, నాకు డీజిల్ వెహికల్ కావాలనుకున్న వాళ్ళు చాలా బాగుంటుంది వెహికల్. సో 2 lakh ఎంత? 249. ఓకే. సో గైస్ 2,50,000 ఎవరికైతే 2,50,000 కార్ కావాలంటే తీసుకోవచ్చు అన్నమాట. చాలా బాగుంది. ఇది కూడా డీజిల్ వెహికల్ అండి, రెడీ టు మూవ్ ఉంటుంది, ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. మీరు ఇంటీరియర్ కూడా చూపిస్తారండి. సో గైస్ ఒకసారి ఇంటీరియర్ చూడొచ్చు, సో పర్లేదు. సో ఎవరికైతే మనకు 2.5 బడ్జెట్లో కార్ కావాలంటే ఇథియోస్ ఆ బడ్జెట్లో దొరకడమే కష్టం ఉంటుందండి. అవును, అందులో ఇంత క్వాలిటీ ఉన్న వెహికల్ కూడా కొంచెం మోడల్ తక్కువ కాబట్టి మీకు బడ్జెట్లో కూడా వస్తుంది. దీనికి ఫినాన్స్ ఆప్షన్ ఏం రాదండి. ఈ వెహికల్కి మనకు ఫైనాన్స్ ఆప్షన్ ఏమి ఉండదండి. ఇది వచ్చేసి మనకు 2,49,000 ఆ బడ్జెట్లో వచ్చేస్తుంది వెహికల్. సో పెట్రోల్ వేరియంట్లో నాకు మారుతి ఇలాంటి వెహికల్స్ కాకుండా ఏదైనా హుండై అటువంటి బ్రాండ్స్లో కావాలనుకున్న వాళ్ళకి i20 అండి, 2020 మోడల్ అండి, స్పోర్ట్స్ వేరియంట్. ఇది దీనికి ఏంటంటే మనము చాలా తక్కువ బడ్జెట్లో ఇద్దాం. ఇది యాక్చువల్గా కస్టమర్ ఎక్స్పెక్టేషన్ ముందు 625, 630 ఆ బడ్జెట్లో ఇస్తానంటుండే, ఇప్పుడు 550 వరకు కూడా చేయిస్తారండి. ఇది 5,50,000 వస్తుంది. 2020 మోడల్ i20 స్పోర్ట్స్ వేరియంట్ అండి, ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. మీకు కావాలంటే లోన్ కూడా ఒక 6 lakhs వరకు లోన్ కూడా వస్తుంది వెహికల్కి, ఎందుకంటే మోడల్ ఎక్కువ ఉంది కాబట్టి. i20 రీసేల్ వాల్యూ బాగుంటుంది కాబట్టి మనకి లోన్ కూడా మంచిగా వస్తుంది సార్. సార్ చూడండి, అలవెల్స్ అన్నీ వచ్చేస్తాయి. ఇది స్పోర్ట్స్ ఆప్షన్ అంటారండి వేరియంట్, 2020 అండి. సో గైస్ i20 2020 మోడల్, 2020 మోడల్, లేటెస్ట్ కార్ అనమాట. ఒక్కసారి ఇంటీరియర్ చూపిస్తా ఎలా ఉందో. సార్ డ్రివెన్ కూడా ఓన్లీ 47,000 తిరిగిందండి. సో కార్ బాగుందా? మీకు 4 పవర్ విండోస్ కానీ, టచ్ స్క్రీన్, డోయల్ ఎయిర్ బ్యాగ్స్ అన్ని ఫీచర్స్ ఉంటాయండి. మోడల్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో గైస్ ఒకసారి రేర్ సీట్లు చూద్దాం, చాలా అంటే చాలా బాగున్నాయి. ఎంత వస్తుంది ప్రైస్? సార్ 2020 మోడల్ అండి, పెట్రోల్ వేరియంట్, స్పోర్ట్స్ వేరియంట్. ఇది మనకు 5,50,000 ఆ బడ్జెట్లో వచ్చేస్తుంది వెహికల్. చాలా ఎక్సలెంట్ ప్రైస్ 5,50,000 అంటే, ఎందుకంటే మనం ఆల్మోస్ట్ మనం 17-18 మోడల్స్ 550 ఆ బడ్జెట్లో అమ్ముతున్నాం. అవును. సో గైస్ 20 మోడల్ కొద్ది లేటెస్ట్ మోడల్, మరి ఓల్డ్ మోడల్ కాదు. సో 20 మోడల్ కాబట్టి మనకు 5.5 అంటే చాలా మంచి, చాలా రీజనబుల్ అండి. సో పెట్రోల్ మాన్యువల్, పెట్రోల్ మాన్యువల్, స్పోర్ట్స్ వేరియంట్ అండి, స్పోర్ట్స్ ఆప్షన్ అంటారు. దీనికి అలవెల్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. సో ఎన్ని కిలోమీటర్ డ్రైవ్ అయిందన్న? 48,000 తిరిగిందండి. అవునా? సో కార్ బాగానే ఉంది కండిషన్, రెడీ టు డ్రైవ్. అంతే, ఎనీ కార్ మోహన్ గారు హ్యాపీగా, మీరు ప్యాషన్ కార్ లే కార్ అయినా రెడీ టు మూవ్ ఉంటుంది. సో లేటెస్ట్ మోడల్లో కొంచెం డిజైర్ కావాలంటే చాలా మంది వస్తున్నారు. అప్పుడు మన దగ్గర లేకుండా ఉండే వెహికల్స్ 2018 మోడల్ వచ్చింది ఈరోజు మన దగ్గర కండి. 5,25,000 బడ్జెట్లో న్యూ షేప్లో 2018 డిజైర్ అండి, ఓన్లీ 53,000 తిరిగిందండి. జెన్యున్ రీడింగ్ కూడా గ్యారంటీ ఉంది దీనికి. మ్యాగ్మా గ్రే కలర్లో చూడండి ఎంత నీట్ కండిషన్లో ఉంది. సో గైస్ మారుతి డిజైర్ అది 18 మోడల్, 2018 మోడల్. సో న్యూ షేప్ సార్, ఇది 2017 వరకు ఓల్డ్ షేప్ ఉంటుంది, 18 నుంచి న్యూ షేప్ వస్తుంది అనమాట. ఈ న్యూ షేప్ వెహికల్ అంటే స్పేషియస్ బాగుంటుంది వెహికల్ కూడా. మీరు ఇంటీరియర్ కూడా చూపించండి ఎంత నీట్గా ఉందో. సో గైస్ చూడొచ్చు, సో మన కార్ చాలా నీట్గా ఉంది. 18 మోడల్ 2018 అండి, ఓన్లీ 54,000 తిరిగిందండి బండి. ఇది కార్ బాగుందా? చాలా బాగుందండి, ఫ్రంట్ నుంచి కూడా చూపించండి. సో గైస్ ఒకసారి రేర్ సీట్లు చూద్దాం. సో చాలా అంటే చాలా బాగుంది, విత్ ఏసీ వెంటి ఉంటుంది.
సో కార్ అయితే చాలా నీట్గా అయితే ఉందన్నమాట. చెప్పండి ఎంత ప్రైస్ వస్తాను? సో 2018 మోడల్ VXI మిడిల్ వర్షన్ ఓన్లీ 58,000 తిరిగిందండి. అది 525 బడ్జెట్లో వచ్చేస్తుందండి. 525 5,25,000 బడ్జెట్లో వస్తుంది. సో పెట్రోల్ మాన్యువల్? పెట్రోల్ మాన్యువల్. సో గైస్ మనకు 5,20,000 వస్తుంది. 80 మోడల్ పెట్రోల్ ప్లస్ మాన్యువల్ ఇది. సో కార్ చాలా అంటే చాలా బాగుంది, ఎక్కడ డ్యామేజ్ ఏం లేదు కదా? ఏమి ఉండదు 100%. ఇంకో 1 మోర్ వెహికల్ తీసుకున్నట్లయితే మోహన్ గారు, ఇది కూడా ఇప్పుడే వచ్చింది. 2015 మోడల్ అండి, సెలెరియో ZXI అండి, టాప్ ఎండ్ వేరియంట్ ఇది. మనం ఇంతకుముందు ఒకటి చూపించాం VXI వేరియంట్, అది ఇది ZXI అండి. ZXIకి ఏమైందంటే బ్యాక్ సైడ్ డీఫాగర్ లైన్స్ అండ్ వైపర్, బ్యాక్ వాషర్ ఇవన్నీ ఉంటాయి. ప్లస్ స్టీరింగ్లో కంట్రోల్స్ అన్నీ కూడా వస్తాయి. ఇది కూడా వచ్చేసి మనము 345 బడ్జెట్లో చేద్దామని. 345 3,45,000 ఇద్దాం. 2015 మోడల్ పెట్రోల్ మాన్యువల్ టాప్ ఎండ్ వేరియంట్, వైట్ కలర్లో చాలా బాగుంది చూడండి వెహికల్ కూడా. సో 50 మోడల్ 3,45,000 345 ఇద్దాం సార్. సో గైస్ 3,45,000 కార్ వస్తుంది. 50 మోడల్ పెట్రోల్ మాన్యువల్, పెట్రోల్ మాన్యువల్ టాప్ ఎండ్ అండి, సెలెరియో అండి ఇది. ఓకే, ఒకసారి ఇంటీరియర్ చూద్దాం. ఇది స్టీరింగ్ లోనే ఆడియో కంట్రోల్స్ అన్నీ ఉంటాయండి, రిమోట్ లాకింగ్, ఆల్ పవర్ విండోస్. ZXI ఏంటంటే ఇవన్నీ యాడ్ అవుతాయి అనమాట. మనం ఇంతకుముందు 3 lakhs ఒక వెహికల్ చెప్పాం కదా, దానికన్నా కొంచెం బడ్జెట్ ఎక్కువ అనమాట. సో గైస్ ఒకసారి రేట్ సీట్ చూద్దాం. చాలా అంటే చాలా బాగున్నాయి, ఎక్కడ డ్యామేజ్ కనిపించలేదు నాకైతే. ఓవరాల్ ఎంత అన్నారు ప్రైస్? 345 చెప్తున్నానండి కస్టమర్. 2015 మోడల్ టాప్ వేరియంట్ ఇది, అది కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. ఈ వెహికల్ వరకు మాట్లాడదాం. 345 నెగోషియబుల్ ఉంటుంది. గైస్ 345 ఉంది, నెగోషియబుల్ ఉంటుంది ప్రైస్. సో కార్ అయితే చాలా బాగుంది. 50 మోడల్ 2015 ZXI అనమాట. సో 1 మోర్ వెహికల్ నాకు బిల్డ్ క్వాలిటీ, సేఫ్టీ అన్నీ కూడా ఉండాలి, కొంచెం ఏంటంటే బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉండాలనుకున్న వాళ్ళకి Volkswagen Polo వెహికల్ అండి. చాలా ఎక్సలెంట్ బిల్డ్ క్వాలిటీ, సేఫ్టీలో చాలా బాగుంటాయి. పెట్రోల్ వేరియంట్ 2019 మోడల్ అండి. మనం 4,85,000 ఇద్దామండి. 4,85,000 ఆ బడ్జెట్లో ఇచ్చేస్తారు కస్టమర్. ఇది 2019 మోడల్ కాబట్టి లోన్ కూడా మనకు ఆల్మోస్ట్ 450 ఆ బడ్జెట్ వరకు లోన్ వస్తుంది. సో ఇంకో వెహికల్ కూడా వచ్చిందండి, ఇది వచ్చేసి 2018 మోడల్ అండి, టాప్ వేరియంట్ ఇది. ఇది కొంచెం 575 బడ్జెట్లో ఉంటుందండి. ఎందుకు 19 కన్నా 18 ఎక్కువ ఎందుకు ఉందనుకుంటే, ఇది కంఫర్ట్ లైన్ వస్తుందండి. ఇది సేమ్ ఉంటుంది కానీ పెట్రోల్ వేరియంట్, బట్ ఇది వచ్చి హై లైన్ అండి, ఫుల్ టాప్ వేరియంట్ ఉంటుంది అనమాట. దీనికి అలవిల్స్ కానివ్వండి, మొత్తం ఫీచర్స్ అన్నీ కూడా చాలా డిఫరెన్స్ ఉంటాయి. దానివల్ల ఇది 575 బడ్జెట్లో వస్తుంది, ఇది 485 బడ్జెట్లో వచ్చేసి. ఇంతకుముందు కాంపాక్ట్ SUV చూపించాం మనం. కాంపాక్ట్ SUV కాకుండా SUVలోనే క్రేటా కూడా చూపించాం 10 lakhs బడ్జెట్లో. మీకు క్రేటా 2020 అదే బడ్జెట్ ఉంటుందండి. నాకు SUV కావాలి కానీ బడ్జెట్ అంత పెట్టలేదు నేను అనుకున్న వాళ్ళకి కియా సెల్టోస్ కూడా ఎక్సలెంట్గా ఉంటాయండి. సేమ్ 2020 మనం క్రేటా చూపించినట్టుగా 2020 మోడల్ డీజల్ మాన్యువల్ వేరియంట్ అండి. ఇది 850 ఆ బడ్జెట్లో ఇచ్చేద్దాం. 8,50,000 వస్తుందండి. 8,50,000 వస్తుందండి. 2020 మోడల్ డీజల్ మాన్యువల్ వెహికల్ అండి. సో ఇది ఒకటి ఉందండి మన దగ్గర. 3 వెహికల్ డీజల్ మాన్యువల్ వచ్చినాయి, చాలా డిమాండ్ ఉన్నాయి. మాన్యువల్ వెహికల్స్ ఎక్కువ అడుగుతున్నారు, డీజల్ SUVలు. ఇంకోటి సేమ్ ఇది కూడా అదేనండి, సేమ్ 2020 మోడల్ అండి. ఇది కూడా 850 ఆ బడ్జెట్లో వచ్చేస్తుంది. 850 వస్తుంది. డీజల్ మాన్యువల్ 2020 సేమ్, కలర్ డిఫరెన్స్ అంతే. సో గైస్ కియా సెల్టోస్ ఇది 2020 మోడల్. సో మనకు డీజల్ మాన్యువల్ కార్ చాలా 2 వెహికల్. ఇంకో వెహికల్ తీసుకున్నట్లయితే నాకు డీజిల్లోనే కావాలి, బట్ ఆటోమేటిక్ కావాలి, నేను ఎక్కువ తిరుగుతాను కానీ ఆటోమేటిక్ కావాలనుకున్న వాళ్ళకి 2019 మోడల్ అండి. ఇది డీజల్ కియా సెల్టోస్ డీజల్ ఆటోమేటిక్ వెహికల్. ఇది కూడా 850 బడ్జెట్లో ఇద్దాం. 850 ఈ 3 వెహికల్స్ 850 బడ్జెట్లో వస్తాయండి మీకు. సో గైస్ 90 మోడల్. సో డీజల్ ఆటోమేటిక్ 19 మోడల్ కాబట్టి ఆ బడ్జెట్ ఉందండి. ఇది ఇవన్నీ 2020 మాన్యువల్ వెహికల్స్ అండి. మీకు సేమ్ 8,50,000 ఆ బడ్జెట్లో ఇచ్చేస్తాము. సో గైస్ 8,50,000 అంటే చాలా మంచి ప్రైస్. సో అన్ని డీజిల్ 2 మాన్యువల్ ఉన్నాయి, ఒకటి ఆటోమేటిక్ ఉంది. ఇంకా పెట్రోల్ కావాలని కూడా ఆల్మోస్ట్ 7 వెహికల్స్ ఉన్నాయి చూడండి కియాల మన దగ్గర. సార్ 1 మోర్ వెహికల్ ఏంటంటే సేమ్ ఇందాక ఇతియోస్ చూపించాం కదా మనము, ఒక 2.5 lakh బడ్జెట్లో. లేదు నాకు డిజైర్ వెహికల్ కూడా ఆ బడ్జెట్లో కావాలనుకుంటే చాలా మంది అడుగుతున్నారండి. మనం ఇది 2 lakhs బడ్జెట్లో ఇద్దామండి. 2 lakhs 2 లక్షల బడ్జెట్లో డిజైర్ డీజిల్ వేరియంట్ అండి, VDI మిడిల్ వర్షను. యాక్చువల్లీ ఇది 2009 మోడల్ అండి. ఫిట్నెస్ ఉంది, ఇంకా 4 years ఫిట్నెస్ ఉంది. మీరు 4 years వరకు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇది రెడీగా డీజిల్ పోసుకొని తిరగవచ్చు, అంత నీట్గా ఉంది వెహికల్ కూడా. సో ఇయర్ మోడల్ 2009 అండి. ఫిట్నెస్ మళ్ళీ చేయించాము, 2030 వరకు ఫిట్నెస్ ఉందండి. అంటే ఇంకా 4 years వరకు దీనికి డాక్యుమెంటేషన్ ఏం ప్రాబ్లం ఉండదు అనమాట. 2 lakh వస్తుంది. 2 lakhs బడ్జెట్లో ఇచ్చేద్దాం. సో గైస్ మనకు 2 లక్షల బడ్జెట్లో వస్తుంది. 2009 మోడల్, బట్ ఫిట్నెస్ అయితే ఉంది. 4 years ఉందండి. లోపల ఇంటీరియర్ కూడా చాలా బాగుంది, డిక్కీ డిజైన్ కదా బాగుంటుంది. సో గైస్ ఒకసారి మారుతి డిజైర్ ఇది ఇంటీరియర్ చూడొచ్చు. సో కార్ చాలా బాగుంది. 2008 మోడల్ అయిన కార్ బాగుంది. 9 మోడల్ అండి. ప్లస్ ఫిట్నెస్ రీసెంట్గా చేయించాం కాబట్టి ఇంకా 4 years వరకు ఫిట్నెస్ ఉంటుంది. అదే మనకు 2 lakhsలో ఒక డీజిల్ వెహికల్ కావాలి అనుకున్న వాళ్ళకి. డీజిల్ అండి. సో గైస్ మైలేజ్ కూడా మీకు బాగా వస్తుంది. సో మైలేజ్ 20 దాకా వస్తుందా? 18 to 20 వస్తుంది కదా. డిజైర్ డీజిల్ వెహికల్ ఎక్సలెంట్ మైలేజ్ వస్తుంది. ఇది మీకు వచ్చేసి 2030 వరకు ఫిట్నెస్ ఉంది. 2 lakhs బడ్జెట్లో ఇస్తాం. దీనికి ఫైనాన్స్ ఆప్షన్ రాదండి. మనకి ఏదైనా ఇతిహాసకు కానీ దీని వాళ్ళు అనుకుని చాలా మంది వస్తుంటారు మన దగ్గరికి. SUVలో ఇక డీజిల్ వెహికల్ మీకు ఆల్మోస్ట్ 20 above పెట్టాలంటే 13-14 lakhs ఉంటుందండి. క్రేటా ఎందుకంటే ఇది కొత్త వెహికల్ మీరు కొనాలంటే 22 lakhs ఉంది డీజిల్ వెహికల్. సో మనకు అలాంటిది 10 lakhs ఆ బడ్జెట్లో ఏమైనా వెహికల్స్ వస్తాయని చాలామంది అడుగుతారు. నాకు దగ్గరికి ఈరోజే వచ్చింది. ఇది 2020 మోడల్
హుండాయ్ క్రెటా డీజిల్ మాన్యువల్ వేరియంట్ అండి మనం 10 లక్షల బడ్జెట్ వరకు ఇద్దామండి 10 lakhs వరకు ఇచ్చేద్దాం. సో గైస్ హుండాయ్ క్రెటా 2020 2020 మోడల్ న్యూ షేప్ అండి 2020 నుంచి న్యూ షేప్ స్టార్ట్ అయింది. ఈ వెహికల్ 10 lakhs బడ్జెట్లో ఇచ్చేద్దామండి. ఎక్సలెంట్ కండిషన్ ఉందండి వెహికల్. సో గైస్ ఒకసారి ఇంటీరియర్ చూపిద్దాం. సో చాలా మంది హుండాయ్ క్రెటా 10 lakh బడ్జెట్ లోపే అడుగుతున్నాము. సో గైస్ చూడొచ్చు ఇంటీరియర్ చాలా అంటే చాలా బాగుంది. దీనికి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కానీ అన్నీ ఉంటాయండి, అలా వీల్స్ కానివ్వండి, చాలా నీట్గా ఉందండి వెహికల్ కూడా. వేరియంట్ ఏదైనా ఎస్ఎక్స్ ఎస్ ప్లస్ వేరియంట్ అంటారండి అది, వితౌట్ సన్ రూఫ్ ఉంటుంది. బట్ డీజిల్ 10 lakhsలో క్రెటా న్యూ షేప్ అసలు దొరకవండి మామూలుగా. సో గైస్ 2020 మోడల్ 2020 మోడల్. సో కార్ అయితే చాలా బాగుంది. అన్న ఎన్ని కిలోమీటర్ ఉంటుందా? సార్ 81,000 తిరిగింది సార్ ఇది. సార్ ఇది న్యూ షేప్ వస్తుంది 2020 నుంచి. ఇది మనకు వచ్చేసి 2020 మోడల్ డీజిల్ 10 lakhs బడ్జెట్లో ఇచ్చేద్దాం సార్. 10 lakh 10 లక్షల బడ్జెట్లో ఇద్దాం. లోన్ కావాలన్నా కూడా ఒక 9 lakhs వరకు లోన్ చేయించింది. అవునా, ఇది కొత్త కార్ ఎంత ఉంటుందా? 20 lakhs అబౌ ఉంటుందండి. డీజిల్ వేరియంట్ అంటే 100% 20 lakhs పైన ఉంది. సో గైస్ మనకు 20 lakhs ఉంటుంది కొత్త కారు, వేల ప్రైస్ 10 lakhs ఉంది. 10 lakhsకి ఇద్దాం. సో 2020 జస్ట్ ఒక 6 years వల్ల అంతే 2020 మోడల్ అండి డీజిల్ మాన్యువల్. ప్యాషన్ కార్స్ మాదాపూర్లో మోర్ దాన్ ఒక 10 cars ప్లస్ కవర్ చేసాం. ఈ వెహికల్ నుంచి మోర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇందాక మనకు వెహికల్ ప్రైస్ చెప్పారు సురేష్ గారు, తనతో కాంటాక్ట్ అవ్వండి, బెస్ట్ ప్రైస్ ఇస్తారు మీకు. సో గైస్ ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ అవుతుంటాయి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సో మీకు హైదరాబాద్లో ఎక్కడెక్కడ తక్కువ ధరలో కార్స్ అవైలబుల్ ఉంటాయి ఎవ్రీ వీక్ మీకు అప్డేట్ చేస్తున్న వీడియోస్ ద్వారా. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.